వెల్కమ్ టు కీటాక్స్. రాజకీయాల్లో బూతులు ఉండకూడదని, నీతులు మాత్రమే ఉండాలని, ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మలాగా ఉండాలని స్పీచ్లు, ప్రసంగాలు రోజు ఏపీ రాజకీయాల్లో వింటూ ఉంటాం. నీ తల్లి మొగుడిచ్చాడా, నీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? కానీ ఏ పార్టీ ఫాలోయర్స్ ఎక్కువ బూతులు తిడతారు, ఏ పార్టీ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఆన్లైన్ ట్రెండ్ స్టడీ చేస్తే ఏం అర్థమవుతుంది అనే విషయం మీద నా పర్సనల్ బ్యాక్ ఎండ్ టీం గత కొన్ని వారాలుగా ఒక పరిశోధన చేసి కొన్ని ఫైండింగ్స్ చెప్పింది. మీరు ఖచ్చితంగా ఈ వీడియో చెయ్యాలి అని వాళ్ళు కంపెల్ చేశారు. దీంట్లో ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ ఉండటం వల్ల నేను కూడా ఇది మీకు చెప్తూ ఉన్నాను. దిస్ ఈజ్ కీటాక్స్. ఏపీలో అక్రాస్ ద ప్లాట్ఫామ్స్ ఆన్లైన్లో రియాక్ట్ అయ్యే తీరును బట్టి పొలిటికల్ టెండెన్సీస్ని డిఫైన్ చేయాలి అంటే కనుక 3 రకాల క్లాసిఫికేషన్స్ కనపడతాయి. ఒకటి రీసైక్లింగ్ బ్యాచ్. వీళ్ళు పట్టుమని కొన్ని వందల్లో ఉంటారు. వీళ్ళకి సొంత నేమ్ కానీ ఫేస్ కానీ ఉండదు. వీళ్ళకి ప్రోగ్రామింగ్ జరిగిపోయి ఉంటుంది. మీరు ఏమైనా చెప్పండి, వాడు ఒకటే రియాక్ట్ అవుతూ ఉంటాడు. ఫలానా వాడు నీళ్ల మీద నడిచి రికార్డు సృష్టించాడని చెప్పామనుకోండి, ఆడు ఎదవ నీళ్లలో మునగడం కూడా రాలేదంటాడు వీడు. అసలు సబ్జెక్ట్తోనూ ఐక్యూతోనూ వీడికి సంబంధం లేనేలేదు. వీడికి సిలబస్ ఉంటుంది, ఆ సిలబస్ని రీసైకిల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకో 3 మాటలు ట్రైనింగ్ ఇద్దామా? ట్రైనింగ్? అవును, ఏది మాట్లాడాలో చెప్తే ట్రైనింగ్ ఇస్తాను. పైగా వీళ్ళు మాట్లాడే భాష పరమ వర్ణనాతీతంగా ఉంటుంది. మాటల్లో చెప్పలేం. కొన్ని ఎగ్జాంపుల్స్ షార్ప్గా చూపిస్తున్నా మీకు, చూడండి. ఐఎమ్ సారీ టు షో దిస్. నేను గ్యారెంటీగా చెప్పగలుగుతాను, బూతులు ఎత్తే తెలుగుదేశం వాళ్ళు తిట్టినా ఎవరు తిట్టలే. ఇదంతా పెయిడ్ బ్యాచ్. వీడికి పెద్ద ఐడియాలజీ ఏముండదు, చదువుకుని ఉండడు. వీడు ఓన్లీ ఎదుటివాడి మీద బురద చల్లడానికి ఫలానా వాడు 16 నెలలు జైల్లో ఉన్నాడు అనే మాటని తిప్పి తిప్పి చెప్పడానికి మాత్రమే పరిమితం. ఇలాంటి వాళ్ళు ఆన్లైన్లో ఒక 10-15% ఉంటారు. ఇక రెండో సెక్షన్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా మిడిల్ క్లాస్ అయి ఉంటుంది. అక్రాస్ ద జోనర్, అక్రాస్ ద సోషల్ స్పెక్ట్రమ్ ఉండుంటారు వీళ్ళు. అందులో ఒక రెడ్డి కనపడతాడు, బీసీలు కనపడతారు, దళితులు కనపడతారు, బ్రాహ్మణ్ కనపడతాడు, అందరూ ఉంటారు. వీళ్ళ ప్రొఫైల్ ఒకసారి క్లిక్ చేసి చూస్తే గనక వీళ్ళకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడా ఉండదు. వీళ్ళు మిడిల్ క్లాస్ గృహిణి అయి ఉంటారు, లేదంటే గనక 40+, 50+ అంకుల్ అయి ఉంటారు. ప్రతి విషయం మీద రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇందులో న్యూట్రాలిటీ కనపడుతూ ఉంటుంది. అన్నిటికీ మించి ఇంట్రెస్టింగ్ విషయం ఆవేదన పడుతూ ఉంటారు. అప్పుడు అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, ఇప్పుడు ఇలా ఉంది లాంటి కంపారిజన్స్ అనేవి చాలా జెన్యూన్ గా, న్యూట్రల్ గా చెప్తారు. ఇట్లాంటి వాళ్ళు ఒక 65-70% వరకు ఉంటారు. ఇక మూడో జానర్ ఉంటుంది. వీళ్ళు రాజకీయ ఐడియాలజీ ఏమీ లేనట్టుగా కనబడతారు, న్యూట్రల్గా మాట్లాడుతుంటారు. ఎగ్జిస్టింగ్ సిస్టమ్ మీద వీడికి తీవ్రమైన అసంతృప్తి ఉంటుంది, కానీ పైకి చెప్పలేడు. వీళ్ళు ఉన్న పార్టీనో, అభిమానించే జాతీయ పార్టీనో ప్రస్తుతానికి ఇక్కడ ఎవరితోనో ఇన్క్లైన్ అయి ఉండటం మూలన వీడు ఆ ఐడియాలజీకి వ్యతిరేకంగా మాట్లాడలేరు. అలాగని కళ్ళ ముందు జరుగుతున్న వాటిని ఒప్పుకోను లేరు. పిల్లర్లు లేకుండా నిఠారుగా గోడగట్టి కూలిపోయి ప్రాణాలు కోల్పోతుంటే వీళ్ళకి చివుకుమంటది. అలాగని పైకి చెప్పలేరు. కనీసం ఇలాంటి వాళ్ళు ఒక 5-6% కనిపిస్తారు. ఈ 3 కేటగిరీలు ఏపీలో అక్రాస్ ద సోషల్ స్పెక్ట్రమ్ కనబడుతూ ఉంటుంది. వీళ్ళ అందరి బయోలు చెక్ చేస్తే రీసైక్లింగ్ బ్యాచ్ లో దాదాపు 80% ఫేక్ అకౌంట్స్ ఉంటాయి. మధ్యలో కనిపించి వాళ్ళ జీవితం ప్రభావితం అయ్యింది అని చెప్పి రియాక్ట్ అయ్యే సెక్షన్ లో ఒరిజినాలిటీ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇక మూడో సెక్షన్ టైం వచ్చినప్పుడు రియాక్ట్ అవుదాము అని చూస్తూ ఉంటారు. వారానికి 2000 నుంచి 2500 కామెంట్స్ని స్టడీ చేసి, క్లాసిఫై చేసి నా బ్యాక్ ఎండ్ తీసిన ఇన్ఫర్మేషన్కి క్రక్స్ అనమాట. ఇంత చెప్పిన తర్వాత నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ కోట్ చేస్తాను. 2018లో నేను ఒక ఛానల్లో న్యూస్ హెడ్గా ఉన్నా. అప్పట్లో ప్రపోజ్డ్ రాజధాని మీద ఒక రిటైర్డ్ బ్యూరోక్రాట్ పుస్తకం రాస్తున్నాడని దాన్ని కౌంటర్ చేసేందుకు ఆర్గ్యుమెంట్ కావాలి ఒక అధికారి అడిగారు. ఆర్గ్యుమెంట్తో వీడియో రెడీ చేస్తే అప్పటి ముఖ్యమంత్రి అది చూసి ఎగ్జైట్ అయ్యి అప్పటికప్పుడు రాత్రి 9 గంటలకి ఆ వీడియోని స్వయంగా మీడియాకి రిలీజ్ చేశారు. పాలసీని బట్టి నేనున్న ఛానల్లో లైవ్ ఇచ్చాము, మరో ఛానల్ మాత్రమే దాన్ని తీసుకుంది. మిగతా ఛానల్స్ అన్ని దాన్ని అవాయిడ్ చేశాయి. ఎందుకు అంటే పబ్లిక్ హ్యాస్ ఆల్రెడీ డిసైడెడ్ ఇన్ దేర్ ఓన్ థాట్స్ అండ్ మైండ్. ఆ తర్వాత కొన్ని నెలలకు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ పతనానికి పడింది. దిస్ ఈజ్ ప్రాక్టికల్ రియాలిటీ. అంటే కొన్నిసార్లు ఎంత హైప్ క్రియేట్ చేయాలనుకున్నా ప్రజల అభిప్రాయాన్ని మ్యానిపులేట్ చేయడం సాధ్యం కాదు. అద్దం మీద యుద్ధం చేస్తే కొత్తగా నీకేమీ అందం రాదు. దిస్ ఈజ్ కీటాక్స్.